హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 తర్వాత ఫ్రాంచైజీలు మాత్రమైతే కొంతమంది ప్లేయర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అందులో చూసుకుంటే 5 స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. మన భారత్ చెందిన స్టార్ ప్లేయర్లు అసలు ఎందుకని వీళ్ళను రిలీజ్ చేస్తున్నారు ఫ్రాంచైజీలు వచ్చేసరికి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చివరి దశకైతే చేరుకోవడం జరిగింది. గ్రూప్ దశ మ్యాచ్లు అయితే దాదాపు కంప్లీట్ అవ్వడం జరిగినాయి. ఇక చూసుకుంటే మాత్రమైతే ఎలిమినేటర్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 ఫైనల్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ 4 మ్యాచ్ల్లో ఎవరు అద్భుతంగా రాణిస్తే వాళ్ళు టైటిల్ విజేతగా అయితే నిలబోతున్నారు. అయితే ఈ సీజన్లో చూసుకుంటే చాలామంది ప్లేయర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. యంగ్ ప్లేయర్స్ మాత్రమైతే ముఖ్యంగా, అదేవిధంగా సీనియర్ ప్లేయర్లు మాత్రమైతే దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచిన ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారా అనే వీడియో కూడా చేయడం జరిగింది. మా ఛానల్ లింక్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఐపీఎల్ 2025 తర్వాత ఈ 5 ప్లేయర్ను రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే సోషల్ మీడియా వేదిక అయితే చాలా రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. 5 ప్లేయర్లో చూసుకుంటే 5 ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు స్టార్ క్రికెటర్లు కూడా. ఎందుకని వీళ్ళను రిలీజ్ చేస్తుంది ఫ్రాంచైజీలు మాత్రమైతే అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా 5 ప్లేయర్లో చూసుకుంటే ఎవరెవరు ఉన్నారంటే టీమిండియా స్టార్ క్రికెట్ అయిన రిషబ్ పంత్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్లు మాత్రమైతే రిలీజ్ చేయబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఈ 4 ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేస్తుంది మన ఫ్రాంచైజీలు మాత్రమైతే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్ మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ భారీ ధర వెచ్చించి మెగా ఆక్షన్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ బ్యాటింగ్లో కానీ కెప్టెన్సీలో కానీ పూర్తిగా విఫలం అవడం జరిగింది. బ్యాటింగ్లో చూసుకుంటే ఒకే ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. మిగతా అన్ని మ్యాచ్ల్లో దారుణాతి అయితే విఫలం అవడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేరకుండా రిషబ్ పంత్ మాత్రమే తన బ్యాటింగ్ వైఫల్యం కెప్టెన్సీలో స్కిల్స్ చూపించకపోవడంతోనే సీజన్లో అయితే లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టడం జరిగింది. కాకపోతే అనుకున్నంత స్థాయిలో రిషబ్ పంత్ రాణించలేకపోవడంతోనైతే లక్నో సూపర్ జాయింట్ మేనేజ్మెంట్ మాత్రం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. వచ్చే సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ రిలీజ్ చేసే అవకాశంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తున్న సమాచారం. ఇది కూడా సోషల్ మీడియా వేదిక అయితే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ రిలీజ్ చేసిన వెంటనే రిషబ్ పంత్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ కొనుగోలు చేస్తున్నట్లుగా అయితే సోషల్ మీడియా వేదిక అయితే రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. దీనిపైన వచ్చేసరికి లక్నో మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా రిషబ్ పంత్ కానీ స్పందిస్తేనే వీటికైతే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రిషబ్ పంత్తో పాటు ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఈ సీజన్లో మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. పూర్తి నిరాశపరచని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు 11,25,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. అంత భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ మాత్రమైతే ఈ సీజన్లో పూర్తి నిరాశపరచని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి కేవలం 231 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు. కొన్ని మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. కీలకమైన మ్యాచ్లో కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. 1 డౌన్లుగా వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే ఈ సీజన్ తర్వాత ఇషాన్ కిషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరి రిలీజ్ చేస్తుందా లేదా అయితే చూడాలి. వీరితో పాటు సంజు శాంసన్ కూడా రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది. సంజు శాంసన్ వచ్చేసరికి గత కొద్ది సీజన్ల నుంచి రాజస్థాన్ రాయల్ తరఫున అయితే బరిలో దిగుతున్నాడు. మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్కి అయితే ఆల్మోస్ట్ ఫైనల్ దాకా అయితే తీసుకెళ్లడం జరిగింది. ఫైనల్లో కొద్దిపాటి మిస్టేక్తోనైతే కప్ అయితే మిస్ చేయడం జరిగింది. ఈ సీజన్లో మాత్రమైతే రాజస్థాన్ రాయల్ అయితే పూర్తి నిరాశపరచని చెప్పుకోవచ్చు. అంతకుముందు సీజన్లో కూడా రాజస్థాన్ రాయల్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. అయితే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి సంజు శాంసన్ అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. తన యొక్క నాయకత్వాన్ని అనుకున్నంత స్థాయిలో అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు, సక్సెస్ కాలేకపోతుందని జట్టు మాత్రమైతే ఇది దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ మాత్రమైతే రిలీజ్ చేయబోతున్నట్లయితే రాజస్థాన్ రాయల్ మేనేజ్మెంట్ అయితే తెలుస్తుంది. మరి చూడాలి ఎంత మేరకు అయితే చేస్తుందని అయితే చూడాలి. ఒకవేళ సంజు శాంసన్ రిలీజ్ చేస్తే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్లో చెన్నై సూపర్ కింగ్ అనుకున్నంత ఫలితాలు అయితే రాలేకపోతున్నారు.
జరుగుతున్నాయి. సంజు శాంసన్తోనైతే కెప్టెన్సీని ఫుల్ఫిల్ చేయాలని అయితే చూస్తుంది. మరి రాజస్థాన్ రాయల్స్ నుంచి రిలీజ్ చేస్తుందా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. ఇది కూడా సోషల్ మీడియా వేదిక నుంచి చాలా అంటే చాలా చర్చలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్లేయర్తో పాటు మరొక ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ మాత్రమైతే ఈ సీజన్లో దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అద్భుతమైన ప్రదర్శన చేయడంతోనే అతను అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. దాదాపు 23 కోట్లు ఇచ్చి అయితే అతన్ని అయితే రిటర్న్ చేసుకుంది కోల్కతా మేనేజ్మెంట్. మాత్రం అయితే ఈ సీజన్లో మాత్రం దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. అందుకనే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వచ్చేసరికి మన వెంకటేశ్వర అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే కోల్కతా నైట్ రైడర్స్ ఓటమికి అయితే ప్రధాన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే కోల్కతా నైట్ రైడర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి రిలీజ్ చేస్తుందా లేదా అయితే చూడాలి. ఇది కూడా సోషల్ మీడియా వేదిక అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 ప్లేయర్లు మాత్రమైతే తమ ఫ్రాంచైజీలో రిలీజ్ చేయబోతున్నట్లు అయితే తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళని రిలీజ్ చేస్తే ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసే అవకాశం ఉందని అయితే రాబోయే వీడియోలో అయితే చూసుకుంటాం. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు మాత్రమైతే రిలీజ్ చేస్తుంది. మరి ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాయా లేదా అయితే ఇప్పటివరకు అయితే అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. అన్అఫీషియల్గా అయితే సోషల్ మీడియా వేదిక అయితే చాలా అంటే చాలా రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. రూమర్స్ అయితే చెక్ పడాలంటే మేనేజ్మెంట్ కానీ ప్లేయర్స్ కానీ స్పందిస్తేనే వీటన్నిటికైతే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి స్పందిస్తారా లేదా అయితే చూడాలి. ఒకవేళ స్పందిస్తే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.